నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట, ఉద్రిక్త పరిస్థితి. మాజీ మంత్రి అనిల్ తో పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి భేటీ. ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. నిర్మాణంలో ఉన్న భవనాల పురోగతి పరిశీలన. 63 సెంట్ల భూమికి 69,000 రూపాయలు కరెంటు బిల్లు రావడంపై రైతు గగ్గోలు. అధిక బిల్లును సవరించాలని కలెక్టర్ ఆదేశం. బంగారం షాపులో గోల్డ్ చైన్లు దొంగలించిన కిలాడీలు. దొంగల్ని సీసీ ఫుటేజీలు గుర్తించిన యజమాని. అమరావతిలో మంత్రి నారాయణ సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి ఆయన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం 4,000 ఇళ్లను కేటాయించి నిర్మాణాలు ప్రారంభించామన్నారు. పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90% ఉందని, మెషినరీ ఈ నెలాఖరుకు పూర్తిగా వస్తుందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయని, మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో ఇప్పటివరకు మొత్తం 72 సంస్థలకు భూములు కేటాయించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ రోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 గెజిటెడ్ ఆఫీసర్స్ 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. కోడూరుపాడులో జెడ్పీ హైస్కూల్ భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. కోడూరుపాడు ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని, వీరికి ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు. తెలిసిన నెంబర్ అయినా, తెలియని నెంబర్ అయినా ఒక్క ఫోన్ కాల్ చేయండి, వెంటనే స్పందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో ధోబీఘాట్, కోడూరుపాడులో జెడ్పీ హైస్కూల్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేతలు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. శ్రీధర్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిమానంతో, కార్యకర్తల అండతోనే రాజకీయాలు చేస్తామన్నారు. గత 3 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని, ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇన్ఛార్జి తంబి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 3 ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచిన ప్రాంతం. మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. ఆ విశ్వాసం ఎప్పటికీ నాకు ఉంటుంది. ఈరోజు నారాయణరెడ్డిపేటలో 10 లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్ తో ధోబీఘాట్ ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఆ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని, అన్నిటికీ మించి కోడూరు కమలాకర్ రెడ్డి గారు చెప్పినట్టు
ఈ యొక్క రోడ్డు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి, టెండర్లను తక్షణమే రద్దు చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ధర్నా శిబిరం వద్దకు వచ్చి మా గోడు వినాలని కార్మికులు డిమాండ్ చేశారు. అధికారుల నుండి ఏ సమాధానం రాకపోవడంతో మేమే కలెక్టర్ వద్దకు వెళ్లి మా గోడు చేసుకుంటామని కలెక్టర్ ఆఫీసులోకి వెళ్లేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గేట్లు వేశారు. కొంతసేపు తోపులాట, ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో అనేక మంది మహిళా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కార్మికులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. పోలీసు వాళ్ళు నెట్టేశారు. వాటిలో ఇరుక్కొని పడిపోయింది. మామూలుగా వస్తున్నాం సార్, కుడికాలు ఎత్తలేకుండా కాలు ఇరిగిపోయింది సార్. పోలీసు వాళ్ళ గేట్లు వేయటం, పోలీసు వాళ్ళ గేట్లు వేసేసి అప్పటికి నన్ను లాబట్టి నాకు చేయితో కూడా అట్లా అయిపోయింది సార్. మేము వస్తా ఉన్నాము లోపలికి, ఆమె తలుపులు వేసేసారు సార్ పోలీసు వాళ్ళు. వేసేసరికి మేము కమ్ముల మధ్యలో పడిపోయేసాము. ఎట్ట పడితే అట్ట మేమైతే పనులకైతే పనికి వస్తాము, ఇట్లా అధికారులతో మాట్లాడాలంటే పనికి రామా మేమా? మా సమస్య ఏదో మేము చెప్పుకునేదాన్ని కూడా మేము పనికి రామా? ఏం సార్ మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారు పోలీసు వాళ్ళు, భలే దుర్మార్గంగా ఉన్నారు సార్. మా మీద ఏంది సార్, కరోనా అప్పుడు పిలిచి పనులు చేపించుకోవచ్చు కదా. మేము కష్టపడి మేము చేస్తా కూడా మమ్మల్ని ఈ రకంగా చేస్తే ఎట్ట సార్? ఎట్ట ఏ లెక్కన మేము బతకాలా? మేము మా సమస్యలు కూడా చెప్పుకోకూడదు. మమ్మల్ని ఎవరికన్నా అమ్మేయని మా బతుకులు ఎట్టానా బాని అడగదు, మా బతుకులు ఎట్టానా బాని వాళ్ళ సమస్యలు తీరిపోతే చాలు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు మేము వినాలా? మా సమస్య మాకు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా అధికారులకు అమ్మేస్తున్నారు, మేము చెప్పుకునేదానికి వచ్చినప్పుడు మమ్మల్ని వదలాలా లేదా? మేము అంత దుర్మార్గులు. మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కార్మికులతో పోలీసులు చర్చ జరిపి కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం యూనియన్ నాయకులు కలెక్టర్ ఆనంద్కు సమస్యలతో కూడిన అర్జీని సమర్పించి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మోహన్ రావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్యలు మాట్లాడారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 9 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తు వ్యవహరిస్తా ఉన్నది. ఇప్పటి వరకు చర్చలకు కూడా పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు 21,000, 24,000, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 2 రకాల కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని నైపుణ్యం లేని విభాగంలో కొన్ని సెక్షన్లు వేసి ఉన్నారు, వాళ్ళందరినీ ఆ సెక్షన్లో చేరవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తదితర విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ పీఏసీ సభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. నెల్లూరులోని అనిల్ నివాసంలో ఆయన్ని నల్లపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తదితర విషయాలపై ఇరువురు మాజీ మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ జేసీ పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులకి కలెక్టర్ సూచించారు.
గ్రీవెన్స్ లో ప్రజలు అందించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన జేసీ కార్తిక్, డిఆర్ఓ సాహెబ్ తదితరులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు అర్జీదారులు కలెక్టర్ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గత వైసీపీలో కుంటుబడిన అభివృద్ధిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గాడిన పెడుతున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు అన్నారు. కావలిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొని ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం చలంచర్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే డోర్ టు డోర్ తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి వివరించారు. పథకాలు అందడంలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించి అందిస్తామని వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంటు ఉన్న చలంచర్ల గ్రామానికి వస్తానని ఇచ్చిన హామీ మేరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గ్రామానికి రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీలో కుంటుపడిన అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ గాడిన పెడుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం 76 సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి యువకుడిలా 18 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆయనే ఆదర్శంగా తాము నియోజకవర్గ అభివృద్ధిని బాధ్యతగా తీసుకుంటున్నట్లు చెప్పారు. తనను ఎమ్మెల్యేగా ఆదరించిన సిరిపురం చలంచర్లకు ఏడాదిలోనే 4 కోట్ల నిధులతో రోడ్లు, చలంచర్లలో 30 లక్షల వాటర్ స్కీమ్ ను నిర్మించి ప్రారంభించామన్నారు. 30 లక్షల నిధులతో శ్మశానం అభివృద్ధికి శంకుస్థాపన చేశామన్నారు. లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. చలంచర్ల టీడీపీ నేత గుర్రం సునీల్ నిధులు ₹1 మంజూరు కాకపోయినా రోడ్డు పనులు పూర్తి చేసినట్లు, టీడీపీకి సునీల్ ఒక మంచి నాయకుడని తెలిపారు. గ్రామంలో చాగంటి కోటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య తదితరులు ఐక్యంగా రానున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగరవేయాలని కోరారు. మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరు 75 సంవత్సరాల వయసు, ఒకరు 43 సంవత్సరాల వయసు. కానీ ఈ రోజు మన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన యువకుడైన చంద్రబాబు నాయుడు 18-20 సంవత్సరాల్లో యువకులు ఎంత కష్టపడతారో అంత కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, గంజాయవనంగా మారిన ఈ రాష్ట్రాన్ని బాగుపడదనుకున్న భయపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజున రోజుకి 18 గంటలు కూడా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ సంవత్సర కాలం పూర్తయినటువంటి తరుణంలో ఈ రోజున గ్రామాల్లో ప్రజలకు ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణకి వెళితే, ప్రభుత్వ అధికారులు సర్వేకి వెళితే ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో తప్పులు దొల్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలనే ఇంటింటికి వెళ్ళండి, ఈ సంవత్సర కాలంలో ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, రాబోయే కాలంలో ఆ సమస్యలని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని ఈ రోజు మన కార్యకర్తలందరినీ కూడా. మినకల్లు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులపై ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ కేసులను ఎత్తివేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని, పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి, మెనగల్లు గ్రామాలలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని చెప్పారు. పెనుబల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా 29.90 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. 4 ఏళ్లు సమయం ఉన్నందున సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో
ఎంతో మంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు. జైలుకి వెళ్ళోళ్ళు ఉన్నారు, తన్నించుకున్న వాళ్ళు ఉన్నారు, తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడడం జరిగింది. వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను, అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని. అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు. ఏమేం కేసులు ఉన్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు, మహేంద్ర వాళ్ళు కానీ పెంచలన్న కానీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరందరూ నవ్వుకోవచ్చు, ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా. పెంచలన్నకి ఇమ్మంటున్నారేందమ్మా, ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు అడగచ్చు నన్ను, అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు. కానీ అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు మనమందరం ఒకటే. ఇది వరకుకి సంగతి మర్చిపోండి. ఈరోజు ఏ పల్లెలో కానీ ఎవరు కానీ గ్రూపులు లేవు, తగాదాలు లేవు, అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చినా ఇంతకు ముందున్న ఈరోజు వీళ్ళందరూ మీ నాయకులు, మీ ఊరు కోసం పాటుపడే నాయకులు. కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి, లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి. అది కూడా కాకపోతే నా దగ్గరికి రండి. కార్యకర్తలు కూడా ఎవ్వరు కానీ ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు, అందరూ కలిసి పనిచేయండి. ఎవరు అలగద్దు, ఇంట్లో కూర్చోవద్దు. ఇది నేను మీకు అందరికీ పదే చెప్తున్నాను. అలిగిన దానివల్ల మీరు 5 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ముత్తుకూరు సిపిఐ కార్యాలయం వేదికగా నియోజకవర్గ మహాసభలు జరిగాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి పలువురు నాయకులు పాల్గొని కీలక అంశాలపై తీర్మానాలు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. భారతదేశంలో 100 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రజా సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గ మహాసభ జరిగింది. ఈ మహాసభలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొని పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ జెండా ఆవిష్కరించిన అనంతరం సమావేశం నిర్వహించి ముత్తుకూరు మండల కన్వీనర్, నియోజకవర్గ కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఐదని చెప్పారు. ప్రధానిగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సిపిఐ ఈడీ న్యాయ వ్యవస్థలను పావులుగా వాడుకొని అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. అనంతరం మాలకొండయ్య మాట్లాడుతూ మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి తుంగ ఏడుకొండలు, మండల కన్వీనర్ ముజీబ్, సీనియర్ నాయకులు నందయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీని కానీ దానికి సంబంధించిన ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వాళ్ళని సిబిఐ, ఈడీ లాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులతో కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి ముందుంది. ఈ పూర్వ రంగంలో సిపిఐ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల జయప్రదానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ముత్తుకూరుకు సంబంధించిన భాగంలో ఈ కృష్ణపట్నం పోర్టు కానీ విద్యుత్ మన పవర్ ప్లాంట్ రావడానికి కానీ జరిగే సందర్భంలో ఆనాడు సిపిఐ కానీ వామపక్షాల పార్టీలు ఏదైతే చెప్పినాయో అదే నేడు జరుగుతుంది. ఆ రోజు ఎకరం 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు సెంటే 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నారు. అంటే అంతా కార్పొరేట్ రంగం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదానీ, అంబానీల వాళ్ళకి, అలాగే మిగిలిన వాళ్ళకి కూడా 1000 ఎకరాలు ఇక్కడ ఇస్తున్నారు. వాళ్ళు నేటి వరకు కూడా ఏ ఫ్యాక్టరీ అయితే పెడుతున్నారో ఆ ఫ్యాక్టరీ సక్రమంగా పెట్టలేదు. బంగారం షాప్ లో 2 బంగారు గొలుసులను 2 కిలాడీ లేడీలు దోచుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 మహిళల్ని గుర్తించారు. షాపు యజమాని నాగలాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2 మహిళలు బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి షాపు యజమానిని వేరే పనిలో పెట్టి షోకేసులో ఉన్న 2 బంగారు గొలుసులను దొంగలించిన సంఘటన తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గం నాగలాపురంలో చోటు చేసుకుంది. బంగారం చోరీకి గురైందని తెలుసుకున్న షాపు యజమాని నాగలాపురం సీఐకి ఫిర్యాదు చేశాడు. షాపులోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. తమకు బంగారం కావాలని యజమానిని నమ్మబలికించారు. దీంతో నిర్వాహకుడు వారి మాటలు నమ్మి బంగారు నగలు చూపించాడు. అతనికి తెలియకుండానే షాపులోని షోకేసులో పెట్టి ఉన్న 2 బంగారు చైన్లను ఎంత
చాకచక్యంగా దోచేశారు ఈ కిలాడీ లేడీలు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మహిళలు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, అలాగే సీఐ సెల్ నంబర్ 9440900726 కి ఫోన్ చేయాలని కోరారు. నకిలీ బ్యాంకు ఖాతాలతో అమాయకమైన గిరిజనులను మోసం చేసి వారి పేర్లతో రుణాలు తీసుకుని మోసం చేశారని, దీనిపై విచారణ జరిపి నిజాలు వెలికి తీయాలని సిపిఎం నగర అధ్యక్షులు మూలం రమేష్ డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముత్తుకూరు నెల్లూరు యాక్సిస్ బ్యాంకులో గిరిజనుల పేరుతో ఘరానా మోసం చేసి 20 కోట్ల రూపాయలు కాజేశారని సిపిఎం నెల్లూరు అధ్యక్షులు మూలం రమేష్ అన్నారు. బోగస్ పేర్లతో కంపెనీలు స్థాపించి బ్యాంకులు గిరిజనులను మోసం చేశారన్నారు. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. ప్రైవేటు బ్యాంకులు సమాజంలో ప్రవేశించిన తర్వాత ఇటువంటి హవాలా కార్యక్రమాలు ఎక్కువయ్యాయని అజయ్ కుమార్ అన్నారు. యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ నెల్లూరు, ముత్తుకూరులో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి గిరిజనుల దగ్గర ఆధార్ కార్డులు కొంతమంది, అట్లాగనే సిమ్ కార్డులు తీసుకొని ఒక 3 బోగస్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా తీసుకొని లోన్లు ఇప్పిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధం లేకుండా లోన్లు ఇవ్వలేదు. ఈరోజు బ్యాంకుల నుంచి నోటీసులు పోతున్నాయి. ఎడవలూరుకు సంబంధించినటువంటి గిరిజన కాలనీకి 15 లక్షలు మీరు అప్పు ఉన్నారనేటువంటి నోటీసు బ్యాంకు నుంచి పోవడం, వాళ్ళు మేము అసలు బ్యాంక్ కాడ లోనే తీసుకోలేదు అనేటువంటిది, నాకు తెలియకుండా ఎవరు తీసుకున్నారనేటువంటిది కూడా వచ్చింది. ముత్తుకూరుకు సంబంధించినటువంటిది కూడా సుధాకర్ అనే అతను దీనికి సంబంధించి కొంతమంది దగ్గర ఈ సిమ్ కార్డులు కానీ ఆధార్ కార్డులు తీసుకొని మీకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆ విధంగా దీని వెనక అనేక మంది బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేదా కొంతమంది మధ్యలో వ్యక్తులుగా ఉండేటువంటి 20 కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. 3 బోగస్ కంపెనీల పేరు మీద ఈరోజు ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల వెంటనే దాన్ని విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ఎవరున్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ కేసు బుక్ చేయాలి. ఆల్రెడీ బ్యాంక్ ముత్తుకూరులో ఒక 6 నెలల క్రితమే ఇలాంటి బోగస్ సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే బ్యాంకు వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటిది కూడా బయట చెప్తున్నారు. వెంటనే దీని మీద విచారణ చేసి దానికి సంబంధించినటువంటి అంశాలని బయటకు పెట్టాలనేటువంటిది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ. అంగన్వాడీలకు రావాల్సిన రాయితీలు అందించాలని, పనిభారం తగ్గించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో రాపూరులోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అంగన్వాడీలంటే ప్రభుత్వానికి చులకన అని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయసుధ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు తమకు రావాల్సిన రాయితీలను అందించాలని, పనిభారం పెంచే యాప్ తొలగించాలని సిడిపిఓ సునందాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా డిమాండ్లను నెరవేర్చలేదని, ఎఫ్ఆర్ఎస్, బాల సంజీవని యాపుల వల్ల మాకు పనిభారంతో బీపీలు, షుగర్లు వస్తున్నాయని, 2022లో ఇచ్చిన ఫోన్లు మొత్తం చెడిపోయాయని, వాటితో ఎలా పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. అంగన్వాడీలు అంటే ప్రభుత్వాలకు చులకన అని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు వెనకడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి ప్రమీల, సిఐటియు యూనియన్ సభ్యులు ప్రసాద్, పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నుంచి మా సమస్యలు చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు చెప్తానే ఉన్నాం. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారులే, మనం అని ఆ ప్రభుత్వము చూస్తూ ఉంటుందన్నమాట. మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ మెయిన్, మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలా, ఈ బాల సంజీవనిలోటి.
ఈ తల్లులకి ఆ పేసు రాక వాళ్ళు ఒక్కొక్కరు లబ్ధిదారులు మా సెంటర్ల చుట్టూ తిరగలేక వాళ్ళ చేత మా గ్రామాల్లో మమ్మల్ని గబ్బు పట్టేస్తున్నది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి మాకేదో పనిభారం తగ్గిస్తుందని చూసినాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకు పనిభారం ఎక్కువ చేసింది. అందరికి బీపీలు షుగర్లు తప్ప ఇంకేం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే టెన్షను. ఒరే ఈ పేరు బాగాలేదే, ఆ పేరు బాగాలేదు, ఇది సర్వర్ రాలేదే, ఇదే మాకు టెన్షన్. టీచర్లు అందరూ ప్రతి ఒక్క టీచర్ టెన్షన్ పడి బీపీ షుగర్ తెచ్చుకొనేసి ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. టీచర్లు అందరూ నలిగిపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని కనికరిస్తుంది అనుకుంటే గత ప్రభుత్వం అట్టే చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇంకా జూలైలో చెప్పింది మీకు శాలరీలు మేము పెంచుతాము ఇంతనే అని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మేము వెంటనే మా ప్రభుత్వం రానిండమ్మా. నెల్లూరు కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వైవో ఆనంద్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దసరా నాటికి లబ్ధిదారులందరికీ గృహాలు అందజేస్తామని ఆయన చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విజయదశమి నాటికి బీసీ కేటగిరీల డబుల్ బెడ్రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ నందన్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాల వల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడర్సల్ సిస్టమ్ నందు ఇప్పటి వరకు 55 అర్జీలు ప్రజల నుంచి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 20 పైగా అర్జీలు టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి టిడ్కో ఇల్లు కావాలని కొంతమంది, అదేవిధంగా టిడ్కో ఇళ్లలో గతంలో కాంట్రిబ్యూషన్ కట్టి వివిధ కారణాల వల్ల కట్టెల్మెంట్ అయిపోయిన వారు తిరిగి వారి కాంట్రిబ్యూషన్ చెల్లించాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి రోడ్స్ డ్రైన్స్ కావాలని, టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ కానీ, బిల్డింగ్ ప్లాన్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏవైతే డిలే అవుతున్న బిల్డింగ్ ప్లాన్స్ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, అట్లాగే శానిటైజ్ సంబంధించి 4 కంప్లైంట్స్, ఆప్కాస్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ సంబంధించి 3 కంప్లైంట్స్, అకౌంట్ సెక్షన్స్ పబ్లిక్ పెండింగ్ బిల్స్ పేమెంట్ గురించి 3 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి కూడా ప్రయారిటీ బేసిస్లో అన్నింటినీ కూడా 1 by 1 వెరిఫై చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో బి కేటగిరీ, సి కేటగిరీ వాటి యొక్క నిర్మాణం పూర్తయి ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ లో. నెల్లూరులోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయడంతో పాటు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పని చేయని ఫోన్లతో, చాలని జీతాలతో అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నెల్లూరులోని సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్లు సక్రమంగా పనిచేయడం లేదని అంగన్వాడీలు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు. కేంద్రము లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకూడదు, వాళ్ళకు నేరుగా ఆహారము అన్ని రకాల సరఫరాలు ఫోన్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో పోషణ ట్రాకర్ అనేటటువంటి ఒక యాప్ ని పెట్టడం జరిగింది. అయితే దాని ప్రకారంగా అది చూసి అదే సక్రమంగా పనిచేయటం లేదు ఫోనుల్లో. మళ్ళీ రాష్ట్రం కూడాను సంపూర్ణ పోషణ అనేటటువంటి ఒక యాప్ ని పెట్టింది. అయితే యాప్లతో పనిచేయడం అంగన్వాడీలు అంగీకరించిన ఆ ఇచ్చిన ఫోన్లు పనిచేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారులు అంటే గర్భవతులు, బాలింతలు, మరి సెంటర్కు రాని 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వీళ్ళందరికి కూడాను ఫేస్ యాప్ తీయాలని చెప్పి చెప్తా ఉన్నారు.
ఈ యాప్ల్లో సంబంధించి ఒక్కొక్కరికి 4 దఫాలు తీయాల్సి వస్తుంది. కానీ ఫోన్ దానికి సపోర్ట్ చేయట్లా యాప్లకు. అందుకని లబ్ధిదారుల ఫోటోలు తీయటం లేదు. ఏదైనా సెంటర్లో ఉన్న పిల్లలు 10 మంది ఉంటే 5 మందినే చూపిస్తా ఉంది. ఇలాంటి పరికరం మాకొద్దు, బాగా పనిచేసే ఫోన్ ఇవ్వండి అని అంటే, ఇప్పుడు ఈ కొత్తగా మన సూపర్వైజర్లు సిడిపిఓలు ఒక పథకాన్ని కనిపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేందనంటే రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ గంగా పార్వతీ సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ పర్వతిరెడ్డి కవిత ప్రభాకర్ రెడ్డి దంపతులు నూతనంగా తయారు చేయించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు సంప్రోషణ చేసి అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పసుపు, గంధం, పంచామృతంతో పాటు కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి విశేష అలంకరణలు చేశారు. సాంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి కంకణాలు కట్టి బాషికాలను ధరింపచేసి జీలకర్ర బెల్లం పెట్టి మాంగళ్యధారం జరిపించారు. తలంబ్రాలు పూయించారు. పూల మాలలు మార్పించి కళ్యాణ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. ఈ కళ్యాణోత్సవంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులు ముప్పాల శ్రీహర్ రెడ్డి, రాజశేఖర్, సాయి, సునీల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట, ఉద్రిక్త పరిస్థితి. మాజీ మంత్రి అనిల్తో పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి భేటీ. ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘ చర్చ. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ. నిర్మాణంలో ఉన్న భవనాల పురోగతి పరిశీలన. 63 సెంట్ల భూమికి 69,000 రూపాయలు కరెంటు బిల్లు రావడంపై రైతు గగ్గోలు. అధిక బిల్లును సవరించాలని కలెక్టర్ ఆదేశం. బంగారం షాపులో గోల్డ్ చైన్లు దొంగలించిన కిలాడీలు. దొంగల్ని సీసీ ఫుటేజీలు గుర్తించిన యజమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.